భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆయిల్ ప్యాకెట్ల దందా వెలుగులోకి వచ్చింది. ఒకే కంపెనీ ఆయిల్ ప్యాకెట్లలో వేర్వేరు కొలతలతో ఆయిల్ ఉండడం కలకలం సృష్టించింది. 850 గ్రాములు ఉండాల్సిన ప్యాకెట్లో 600 గ్రాముల ఆయిల్ మాత్రమే ఉండడం చూసి కస్టమర్ కంగుతిన్నాడు. గట్టిగా నిలదీయడంతో మాకేం సంబంధం లేదంటూ సూపర్ మార్కెట్ ఓనర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాలం చెల్లిన బిస్కెట్లు, పురుగులు పట్టిన పప్పులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మోసాలకు పాల్పడుతున్న సూపర్ మార్కెట్లపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్స్ డిమాండ్ చేశారు. ఆయిల్ ప్యాకెట్లు పెట్టి 9 తారీఖు మణుగూరులో పామాయిల్ ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది. అలాగనే కొన్ని పప్పు ధాన్యాలు కూడా తీసుకోవడం జరిగిందండి. కానీ ఎంత దారుణం అంటే 1 లీటరు పామాయిల్ ప్యాకెట్కి 400 గ్రాములు తక్కువ వచ్చింది. దాన్ని నేను గట్టిగా అడిగేటాలకి మాకు సంబంధం లేదు, అది ఎస్కేటీ వాళ్ళని అడగాలి, వాళ్ళే సప్లై చేస్తున్నారు అనేసి నాకు చెప్పడం జరిగింది. కానీ పప్పు ధాన్యాలు మేమే చేస్తున్నాము, శుభ్రం చేస్తున్నాము అనేసి సూపర్ మార్కెట్ వాళ్ళు చెప్తున్నారు. కానీ అందులో కూడా అన్ని పుచ్చులే ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. బిస్కెట్ ప్యాకెట్లు కూడా డేట్ దాటిపోయి వాళ్ళు అమ్ముతున్నారండి. ఇది నేను గమనించడం జరిగింది. వెంటనే మన టీ న్యూస్కి వాళ్ళకి నేను శ్రీహరి గారు ఆయన గారికి పిలిపించేసి అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా కాటాలు వేయడం జరిగింది. ఆ కాటాలలో చాలా తేడా ఉంది. అక్కడ ఉన్నటువంటి సరుకులు కూడా తేడా ఉన్నాయండి, డేట్ దాటిపోయినవి కూడా అమ్ముతున్నారు. అలాగే ఈ మణుగూరులో చాలా వరకు సూపర్ మార్కెట్లో అటువంటి దందా జరుగుతూ ఉంది. ఎందుకంటే రోడ్డు మీద బ్రతికే వాళ్ళని కడుపు కొడుతూ వీళ్ళు చేస్తున్న వ్యాపారము